మనం రచనతో ఎందుకు మాట్లాడాలి? ఏ అంశం గురించి మాట్లాడాలి? హక్కుల గురించి అందరూ మాట్లాడతారు. స్త్రీలు, పురుషుల గురించి అందరూ మాట్లాడతారు. జరిగేటటువంటి అన్యాయాల గురించి అందరూ మాట్లాడతారు. కానీ తను స్త్రీలు, పురుషులతో పాటు ఈ సమాజంలోనే బతుకుతున్నటువంటి ట్రాన్స్జెండర్స్ గురించి మాట్లాడుతుంది. ఈ తాళి మీరు వినే ఉంటారు కదా, ఇది ముఖ్యంగా హిజ్రా తాళి అని మేము అంటాము. తను ఒక ట్రాన్స్జెండర్ హక్కుల కార్యకర్త, రాజ్యాంగం కల్పించినటువంటి ప్రాథమిక హక్కుల కోసం గళమెత్తుతున్నటువంటి నాయకురాలు. హిజ్రాలు అంటే ఎవరు, ట్రాన్స్జెండర్ వ్యక్తులు అంటే ఎవరు, వాళ్ళ వ్యక్తిగత జీవితాలు ఎలా ఉంటాయి, సమాజం వారిని ఎలా డీల్ చేస్తూ వచ్చింది మొదటి నుంచి, వాళ్ళ చరిత్ర ఏంటి, తన జీవితం, తన తోటి వారి జీవితం, హింసల పాలైపోయినటువంటి అనేక మంది కోసం మాట్లాడుతున్నటువంటి వ్యక్తి కాబట్టి తనది మనం వినాలి. పురాణాలు, ఇతిహాసాలు వాళ్ళ గురించి ఏం చెప్తున్నాయి, ప్రభుత్వాలు వారి గురించి ఏం చేస్తున్నాయి, ఇవన్నీ తెలుసుకోవాలంటే ఖచ్చితంగా నాకు సంబంధించిన ఈ ఎపిసోడ్ మీరు చూడాల్సి ఉంటుంది. ప్రజాతంత్ర ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మీ రచనా ముద్ర పైన. ప్రజాతంత్ర ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి మన ముఖ్య అతిథి రచనా ముద్రబోయిన ట్రాన్స్జెండర్ హక్కుల కార్యకర్త. ట్రాన్స్జెండర్ అనగానే సమాజంలో ఒక రకమైనటువంటి అవహేళన, ఎగతాళి, వీళ్ళు మనుషులేనా అనేటటువంటి ఒక ధోరణిని మనం చాలా కాలం నుంచి చూస్తూ ఉన్నాం, ఇప్పటికీ గమనిస్తూనే ఉన్నాం. కానీ మాది స్వాభిమానం, మా స్వాభిమానం కోసం మేము గొంతెత్తి నిలబడతాం, మేము ఈ దేశంలో మనుషులం, పౌరులం అని చెప్పి బలంగా నినదిస్తున్నటువంటి గొంతుల్లో రచన ప్రథమంగా ఉంటారు. రచన ట్రాన్స్జెండర్ సమూహం కోసము ట్రాన్స్ విజన్ అనేటటువంటి ఒక యూట్యూబ్ ఛానల్ని కూడా నడిపించారు. ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా వచ్చినటువంటి సమాచారాన్ని వలన ఈ యూట్యూబ్కి లాడ్లీ మీడియా ఇంటర్నేషనల్ అవార్డు కూడా వచ్చింది. అట్లనే రచన మిత్ర క్లినిక్ అనేటటువంటి ఒక ఆరోగ్యపరమైనటువంటి సేవలని, కేవలం ఆరోగ్యం అని అంటే అట్లా అని కాదు, అనేక రకాలుగా, అంటే సమాజంలో ఎన్ని రకాలైనటువంటి అంశాలు, మానసికమైనటువంటివి కావచ్చు, శారీరకపరమైనటువంటివి కావచ్చు, వాటన్నిటినీ అందించేటటువంటి ఒక కాంప్రహెన్సివ్ ధోరణితో పనిచేసేటటువంటి ఒక క్లినిక్ని నిర్వహణలో, నిర్మించటంలో తను చాలా ప్రధాన పాత్ర వహించారు. అట్లానే దాని బాధ్యురాలుగా కూడా చాలా పనిచేశారు. అలానే ప్రభుత్వంతో జరిగేటటువంటి విధానాల రూపకల్పనలో, ప్రభుత్వాలను ఒప్పించటంలో, హక్కుల కోసం నిలబడటంలో రచన చాలా కృషి చేశారు. అనేక ఉద్యమాలతోనూ సంస్థలతోనూ కూడా తను సహప్రయాణం చేస్తున్నారు. ముఖ్యంగా తెలంగాణలో ఉమెన్ అండ్ ట్రాన్స్జెండర్ జాయింట్ యాక్షన్ కమిటీలో ప్రధానమైనటువంటి బాధ్యతల్లో కూడా ఉన్నారు. రచనతో ఈరోజు మాట్లాడటం ద్వారా మనం మనతో పాటు జీవిస్తున్నటువంటి, మన తోటి పౌరులైనటువంటి ట్రాన్స్జెండర్ వ్యక్తుల జీవితం, వాళ్ళు ఎదుర్కొనేటటువంటి సమస్యలు, వాళ్ళు కోల్పోతున్నటువంటి ప్రాథమిక హక్కులు, వీటన్నిటి గురించి కూడా తెలుసుకుందాం. హాయ్ రచన. హాయ్ అక్క. ఎలా ఉన్నారు? బాగున్నాను. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ట్రాన్స్జెండర్స్కి సంబంధించినటువంటి సెన్సెస్ ఎప్పుడన్నా జరిగాయా? అసలు సంఖ్య ఎంత ఉన్నది? అంటే ప్రత్యేకించి తెలంగాణకి అయితే జరిగింది. అంటే సమగ్ర సర్వేతో పాటు ట్రాన్స్జెండర్ వ్యక్తుల సర్వే జరిగింది. మొత్తం దేశానికి వచ్చి 2011లో ఒక సర్వే, సెన్సెస్ ఏదైతే జనాభా ఉందో దాని ప్రకారం 5 లక్షల అని అంచనా. మొత్తం దేశం మొత్తము. అది 2011, చాలా పాతది. బట్ అప్పుడు కూడా అసలు అది ఏ బేసిస్ మీద సర్వే జరిగింది అనేది మనకు తెలియదు. అది కూడా చాలా అండర్ ఎస్టిమేటెడ్ ఫిగరు. 2014లో అవిభక్త ఆంధ్రప్రదేశ్కి మాత్రము 46,000 మంది మొత్తం 2 రాష్ట్రాల్లో ఉన్నట్టు అంచనా. ఏది 2011 ప్రకారం, సెన్సస్ ప్రకారం. కానీ ఎప్పుడైతే 2014లో తెలంగాణ రాష్ట్రం వేరుగా ఏర్పడిందో అప్పుడు సమగ్ర సర్వే డీటెయిల్స్ కూడా మనకి రాలేదు. ఆ తర్వాత ఈ మధ్య క్యాస్ట్ సర్వే కన్నా ముందు ప్రభుత్వం మారాక ఒక ఆర్టీఐ ద్వారా బయటకు వచ్చిన నెంబర్ ఓన్లీ తెలంగాణలో మాత్రం 50,000 చిల్లర. ఓకే.
50,000 50,000 ఓన్లీ తెలంగాణ రాష్ట్రంలో. అంటే ఇది డాక్యుమెంట్ అయినటువంటిదేనా? అఫీషియల్ డాక్యుమెంట్. అఫీషియల్ ప్రభుత్వ గణాంకాల ప్రకారం. ఓకే. ఇప్పుడు ఈ అఫీషియల్ డాక్యుమెంట్ అయిన తర్వాత అటు ఆంధ్రప్రదేశ్ కావచ్చు, ఇటు తెలంగాణలో కావచ్చు, అంటే ప్రభుత్వాల పరంగా అంటే ఒకసారి గుర్తించారు కాబట్టి ఏ రకమైనటువంటి వ్యవస్థాపరమైనటువంటి చర్యలు ఏమన్నా తీసుకున్నారు? వ్యవస్థాపరమైన చర్యలు ముందైతే ఆంధ్ర రాష్ట్రంలో జరిగింది. 2017లో జీవో 20, జీవో 16, జీవో 17 3 జీవోలు రావడం జరిగింది. జీవో 20 ఇవ్వటమే కాకుండా దానికి 20 కోట్ల బడ్జెట్ కూడా అలొకేట్ చేయడం జరిగింది. మొత్తం దేశంలోనే 2017లో దేశంలోనే మొట్టమొదటిగా ఇంత పెద్ద బడ్జెట్గా ఎవరికి ఇవ్వలేదు. అది కూడా చట్టం, ట్రాన్స్జెండర్ వ్యక్తుల చట్టము 2019లో వచ్చింది మనకి, ట్రాన్స్జెండర్ పర్సన్స్ ప్రొటెక్షన్ ఆఫ్ రైట్స్ యాక్ట్. దానికన్నా ముందే ఆంధ్ర రాష్ట్రము ఒక జీవోని తీసుకురావటము, దాని ద్వారా వెల్ఫేర్ని రోల్ అవుట్ చేయడానికి ప్రయత్నించింది. అందులో ముఖ్య అంశాలు పెన్షన్ అందరికీ ఇవ్వాలి, 18 ఏళ్ళు పైబడిన వాళ్ళందరూ, ట్రాన్స్జెండర్ వాళ్ళందరికీ ఇవ్వాలి అని. రెండోది, ఒకవేళ వాళ్ళు వ్యాపారాలు వేరే వృత్తులు చేసుకోవాలనుకుంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ కార్పొరేషన్స్ ద్వారా లోన్స్ ఇవ్వాలి వాళ్ళకి. ఇదొకటి చాలా వినూత్నంగా ఉంది. మూడోది అంటే 3-4 ఇలా ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి చాలా మటుకు. మిగిలినవన్నీ కూడా వివక్షత జరగకూడదు, విద్యలో కానీ, ఉపాధిలో కానీ, గృహ వసతుల్లో కానీ, ఇవన్నీ ఇలా ఉన్నాయి. జీవో 16 ఏదైతే వచ్చిందో దాన్ని అనుసంధానం చేసుకుంటూ జీవో 20ని, అది మాత్రం కొద్దిగా వివక్షతాపూరితంగా ఉంది. ఎందుకంటే 12 గవర్నమెంట్ హాస్పిటల్ ఆంధ్రప్రదేశ్లో ఐడెంటిఫై చేశారు. ఆ 12 గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా ఒకవేళ ట్రాన్స్జెండర్ వ్యక్తులు పెన్షన్ తీసుకోవాలనుకుంటే ఆ గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి వాళ్ళు స్క్రీనింగ్ చేసుకొని, బాడీ అంటే మొత్తం ఫిజికల్ స్క్రీనింగ్ చేసుకొని అప్పుడు ఒక సర్టిఫికేట్ తెచ్చుకుంటే దాని ద్వారా పెన్షన్ వస్తుంది. దాన్ని మేము ఛాలెంజ్ చేసాం, మనం హైకోర్టులో చేసి దాన్ని క్వాష్ చేపించేసాం. ఎందుకంటే అది నాల్సా జడ్జిమెంట్ ప్రకారము ఫిజికల్ స్క్రీనింగ్ అనేది జరగకూడదు ట్రాన్స్జెండర్ వ్యక్తులకి. ఇది ఎప్పుడు సెల్ఫ్ ఐడెంటిటీ, జెండర్ అనేది బాడీకి సంబంధించింది కాదు, బ్రెయిన్లో ఉంది. సో కాబట్టి ఫిజికల్ స్క్రీనింగ్ జరగకూడదు. రెండో ముఖ్యమైన అంశం ఏంటంటే ఓన్లీ సర్జరీ అయితేనే ట్రాన్స్జెండర్లు అనేది కాదు, సర్జరీ కాని వాళ్ళు ట్రాన్స్జెండర్లు కాదు అనడం కూడా చట్టరీత్యా నేరం అని సుప్రీంకోర్టు చెప్పడం జరిగింది. ఇప్పుడు ఈ నాల్సా జడ్జిమెంట్ వచ్చినటువంటి క్రమము ఒకటి ఉంది కదా, అంటే దాని వెనక నేపథ్యమే నాకు తెలిసి చారిత్రాత్మకంగా విత్ ఇన్ హిజ్రా కమ్యూనిటీ చాలా పొలిటికల్ రిఫ్ట్స్ ఉన్నాయి. ఎన్నో అంటే నేను సంవత్సరాలను కొన్ని తరాలుగా హిజ్రా కమ్యూనిటీ ఎప్పుడు కూడా సాధారణ వ్యవస్థ ఏదైతే ఉందో, ప్రభుత్వ వ్యవస్థ కానీ, సమాజ వ్యవస్థ కానీ, దానికి వ్యతిరేకంగా ఎప్పుడు వెళ్ళే సాహసం అయితే చేయలేదు. దీని అర్థం ఏంటంటే విత్ ఇన్ హిజ్రా కమ్యూనిటీలోనే ఏదన్నా హింస జరిగినా, కొట్లాట జరిగినా దానికి సంబంధించి న్యాయపరంగా ఎవరు కూడా ఎవరిని ఛాలెంజ్ చేయలేదు. వాళ్ళలో చేసుకోలేదు, ప్రభుత్వాన్ని ఛాలెంజ్ చేయలేదు, సమాజాన్ని కూడా ఛాలెంజ్ చేయలేదు. అంటే యాక్సెప్ట్ చేశారు. ఎటువంటి వివక్షత వచ్చినా మేము ట్రాన్స్జెండర్ వ్యక్తులం కదా, మా 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 జీవితాలు ఇంతే అని ఒక అనే పదం ఇప్పుడు వచ్చింది కదా, హిజ్రా వ్యవస్థ. కాబట్టి మేమింటే మనం ఏ తప్పు జరిగినా మనమే సర్దుకొని వెళ్ళాలి. సమాజం నుంచి ఏం కంప్లైంట్ వచ్చినా మనలో ఎవరు తప్పు చేసి ఉంటారు, అందుకే కంప్లైంట్ వచ్చింది అని విత్ ఇన్ హిజ్రా కమ్యూనిటీ కొన్ని రూల్స్ పెట్టుకుని, ఇది మన కర్మ అనుకునే దాంట్లో కర్మ ఫలము. మన పురాణాల్లో ట్రాన్స్ పర్సన్స్ ఉనికి అనేది ఉంది, కానీ ఆ ఉనికిని మనం ఎలా చూస్తున్నాము, మనకి ఉదాహరణలు చాలా ఉన్నాయి. మహాభారతంలోనే ఉన్నాయి, శిఖండి కావచ్చు, లేకపోతే బృహన్నల కావచ్చు, ఇట్లా అనేక మంది మనకి తారసపడుతూ ఉంటారు. అయితే అప్పటి నుంచి ఇప్పుడు అది పురాణం కావచ్చు, చరిత్ర కావచ్చు, వాటి గమనం ఎట్లా ఉంది? అంటే ఒక ట్రాన్స్జెండర్ వ్యక్తిగా మీరు నన్ను ఈ ప్రశ్న అడిగినప్పుడు
ఎంతో సమగ్రంగా నా అబ్జర్వేషన్ చరిత్రను కానీ మతాన్ని కానీ జెండర్ని కానీ దృష్టిలో పెట్టుకొని ఒక ఒక డిఫరెంట్ సమాధానం నా నుంచి వస్తుంది. ఎందుకంటే సమాజం అంతా కూడా ఆడ మగ అనే బైనరీలోనే ఉంది. ప్రతి ఒక్క వ్యవస్థ మతం మొదలుకొని ఫెసిలిటీస్ వసతులు మొదలుకొని ఉద్యోగాలు చదువు ఇవన్నీ కూడా ఆడమగలోనే ఉన్నాయి. నో డౌట్ ఫర్ దట్. ఆడమగలో ఉన్న జెండర్ వ్యవస్థ ఏదైతే ఉందో ప్రతి ఒక్క రాజకీయాన్ని అదే నిర్దేశిస్తుంది. ఆడమగల్లో లేని వాళ్ళు ఎవరైతే ఉన్నారో జెండర్ వాళ్ళని వెలివేస్తుంది ఆ వ్యవస్థ. అంటే వీళ్ళు పెట్టుకున్న ఒక వ్యవస్థలో చదువు ఉద్యోగాలు ఆరోగ్యం దీనికి సంబంధించి మతం సంబంధించి బైనరీలో ఉంటే అన్నీ యాక్సెప్టెడ్. ఇది కాక వేరుగా ఉంటే ఆ జెండర్లో మీరు ఆ వ్యవస్థ నుంచి వెలివేయబడతారు. అన్నిటి నుంచి వెలివేయబడతారు. కన్న వాళ్ళ దగ్గర నుంచి కూడా వెలివేయబడతారు. ఇంటి నుంచి కూడా వెలివేయబడతారు. వెలివేయబడటమే కాకుండా ప్లస్ ఏం చెప్తానంటే పనిష్ చేయబడతారు, శిక్షించబడతారు. అంటే మీరు ఈ వ్యవస్థలో ఎందుకు మీలో మీరు ఏమడలేదు, మేము ఎంత మొత్తుకున్నా మాకు ఇలా లేదు, మేము పుట్టినప్పుడు ఆడగా ఉన్నాము మగగా ఉన్నాము, బట్ మా ఆలోచనలన్నీ వేరే ఆపోజిట్లో ఉన్నాయి, మమ్మల్ని అర్థం చేసుకోండి అని అడ్వకసీ ఎన్నో తరాల నుంచి జరిగే ఉంటుంది. యాక్చువల్గా ఆ ప్రయత్నం జరిగి ఉంటుంది, బట్ వాళ్ళు సైలెన్స్ చేయడం జరిగి ఉంటుంది, ఐదరు చంపడం ద్వారా. ఎందుకంటే అన్నీ బైనరీలోనే ఉన్నాయి కాబట్టి, అందులో సెట్ కావట్లేదు కాబట్టి మీరు బయట ఉండండి, మీరెన్నా ఎక్కువైనా చేస్తే మాత్రం మీరు శిక్షించబడతారు. చట్టాలు కూడా అదే విధంగా ఉన్నాయి. ఇప్పుడు మీరన్న ప్రశ్నకి నేను వస్తాను. మతాలలో ఇట్ ఈస్ వెరీ కాంటెక్స్చువల్. ఆ సందర్భానికి అనుగుణంగా ఆ క్యారెక్టర్ని అలా రూపొందించారు, మలచబడ్డారు అలాగనమాట. అంటే ఇది అనివార్యం కదా, అనివార్యము. ముఖ్యంగా హిందూ పురాణాల్లో మీరు అన్నట్టు శిఖండి ఉనికిని కంప్లీట్గా లేకుండా చేయటము కాకుండా ఉనికి ఉంది, దాన్ని గుర్తించడం అనేది ఏ రకంగా గుర్తిస్తారు? అది పొలిటికల్ గా గుర్తించడం. అది కూడా అంటే సందర్భ అనుసారంగా అర్జునుడు బృహన్నలుగా మారడం అనేది ఒక సందర్భం. పొలిటికల్ గా అక్కడ డిజైన్ చేసి ఉంది ఏంటంటే తను అజ్ఞాతవాసం చేయాలి కాబట్టి బృహన్నలుగా మారాడు. శిఖండి అంటే భీష్ముడిని ఎవరొకరు వధించాలి. భీష్ముడు ఎవరి వల్ల వధిస్తాడు పొలిటికల్గా ఆలోచిస్తే? ఎవరైతే ఆడమగ కారు పిల్లలు ఆడవాళ్ళ ముందు శస్త్రాలు ఎత్తాడు, అస్త్రాలు ఎత్తాడు. సో కాబట్టి అలాంటి క్యారెక్టర్ని తీసుకొచ్చి అర్ధనారీశ్వరుడు అంటే శివుడు చూపించాలి, సగం పార్వతి సగం శివుడు మగ ఆడతత్వాన్ని చూపించాలి. ఇంకా మోహిని అవతారం అంటే విష్ణు మాయ. మాయ అంటే ఇట్స్ అ మిస్టరీ, ఇట్స్ అ మిస్టిక్ క్యారెక్టర్ యాక్చువల్లీ. అటు అంటే ఆ మాయలో అన్నీ మిళితమైపోతాయి అనమాట. క్యారెక్టర్ జెండర్ ఉండదు, అంత ఫ్లూయిడిటీ ఉంది అందులో. ఆడ మగ ఉండదు, ఆడ మగ కలిసి ఉంటుంది. విష్ణువే ఆ మోహినిగా ఆడగా తయారయ్యాడు, ఆ మోహిని మళ్ళీ శివుడు చూసి ఆకర్షితులయ్యాడు, అయ్యప్ప పుట్టాడు. సో థింగ్ ఏంటంటే ఇది హిందూ పురాణాల్లో ఉంది. బిబ్లికల్ ఖురానిక్ వర్సెస్ తీసుకుంటుంటే అంటే పురాణాలు తీసుకుంటే అందులో యోనక్స్ అనే ఒక క్యారెక్టర్ బైబిల్లో ఉంది. అందులో కేవలం దేవుడే చెప్పాడు ఇలాంటి వాళ్ళు పుడతారు, ఇలాంటి వాళ్ళు దేవుడి ద్వారా మలచబడతారు, దేవుడి కోసం ఉంటారు, మనుషుల వల్ల అవుతారు, ఇవన్నీ ఉన్నాయి. అదే సేమ్ ఖురాన్లో కూడా ఇదే ఉంది. థింగ్ ఏంటంటే మనుషుల ట్రాన్స్జెండర్ వ్యక్తుల ఉనికి ఉంది. కొన్ని చోట్ల కొన్ని రిలీజియస్ స్క్రిప్చర్స్లో యాజ్ ఇట్ ఈస్గా వాళ్ళకి అండర్స్టాండ్ అయిన దానిలో వాళ్ళని పెట్టారు, పొందుపరిచారు. కొన్నిట్లో పొలిటికల్గా ఆ క్యారెక్టర్స్ని చూపించారు. మనకి నాల్సా జడ్జిమెంట్కి వచ్చేటప్పటికి తులసీదాస్ రాసిన రామాయణంలో ఒక కథని ఏదైతే రాముడు వనవాసం వెళ్ళేటప్పుడు మా వాళ్ళు ఆయన కోసం 14 ఏళ్ళు సరియు నది తీరంలో వెయిట్ చేశారన్నది టెస్ట్ మనీగా వెళ్ళింది. అందులో కూడా మీకు కలియుగంలో మేము వరమిస్తున్నాము, మీ దీవెనలకి విలువ ఉంటాయని. సో ఇవన్నీ కూడా కాంటెక్స్చువల్గానే ఉన్నాయి, ప్రత్యేకించి కమ్యూనిటీకి సంబంధించి ఏది కూడా లేదు. సో అలా అని మరి అంటే మా వాళ్ళు ఎలా మనగలిగారని నన్ను అడిగితే మతం అనేది లేకుండా పోతే అసలు బతికే వాళ్ళే కాదు అని చెప్తాను నేను. మతం అనేది మంచి ప్లేస్ కాదు, చెడ్డ ప్లేసు, లేదా చెడ్డ ప్లేసు కాదు, మంచిది, అందరికీ మంచి చెడు అనే దానిలోకి వెళ్ళలేని ఒక జడ్జిమెంటల్ దానిలోకి వెళ్ళలేని సముదాయం ట్రాన్స్ సముదాయం యాక్చువల్గా. సో కాబట్టి వాళ్ళకి అనుగుణంగా ఏ ఏ మతాల్లో వాళ్ళు తలదాచుకోగలిగారు ఆ టైంకి పొలిటికల్గా వెళ్ళి ఆ రక్షణ పొందారు. ఎందుకంటే మతం అనేది చాలా బలమైన ఒక వ్యవస్థ ఉంది. కులం కానీ వేరే జెండర్ కానీ సెక్షువాలిటీ కానీ
వీటిలన్నిటినీ అతీతంగా అన్నిటికన్నా పవర్ఫుల్గా మతం అనేది కనపడతా ఉంది మనకి. సో దాని కిందనే ప్రొటెక్షన్ పొందింది మా సమాజం, ముఖ్యంగా ట్రాన్స్ సమాజం. ప్రస్తుత కాలానికి వస్తే ట్రాన్స్ పర్సన్స్ తమని తాము ట్రాన్స్ అని అనుకున్న తర్వాత అసలు సమాజం వైపు నుంచి ఎట్లాంటి ధోరణిని అది మద్దతుగా ఉందా, లేకపోతే హింసాత్మకంగా ఉందా, లేకపోతే చూసి చూడనట్టుగా ఉందా, లేకపోతే దైవత్వంతో అంటే ఒక వేరే దాంట్లో అట్లా కూడా కొన్ని చోట్ల కనిపిస్తుంది. అంటే వీటన్నిటిని ఎట్లా మనం అర్థం చేసుకో? మంచి ప్రశ్న అక్క. ఎందుకంటే కొన్ని తరాలుగా హిజ్రా సముదాయము మతం యొక్క అండదండల్లోనే వాళ్ళకంటూ ఒక ఒక కల్చర్, ఒక సంస్కృతి చేసుకొని వాళ్ళు ఒక ఒడంబడికతోటి, ఒక కట్టుబాట్లతోటి వాళ్ళ సముదాయంతో మసలుతూ వచ్చింది. 2014 వచ్చాక అంటే ముఖ్యంగా మన దేశంలో ఈ కథ కొంచెం మారింది, అంటే తీరు కొద్దిగా మారింది. ఎప్పుడైతే సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా చెప్పిందో రాజ్యాంగ హక్కుల ఉల్లంఘన జరుగుతుంది ఈ సముదాయానికి సంబంధించి, అందుకనే చాలామంది భిక్షాటన సెక్స్ వర్క్లోనే ఉన్నారు, పేదరికానికి దగ్గరలో ఉన్నారు. సో వీళ్ళకి కూడా వ్యక్తులుగా, పౌరులుగా గుర్తించి రాజ్యాంగ హక్కులు అందేలాగా, స్వేచ్ఛలు అందేలాగా చేయండి అని చెప్పడం జరిగింది. ఒక 12 ఇన్స్ట్రక్షన్స్. సో అప్పుడు దాకా ఏదైనా తప్పైనా, ఏదైనా ఒప్పైనా కానీ వాళ్ళలో వాళ్ళు అడ్జస్ట్ అయ్యే కమ్యూనిటీ సముదాయం మీద ఒక్కసారి నాల్సా జడ్జిమెంట్ ఏం చేసిందంటే ఒకలాంటి స్వేచ్ఛ అనేదాన్ని ఇటు సమాజానికి కూడా చెప్పింది, వాళ్ళకు కూడా స్వేచ్ఛ అనే హక్కు ఉంది అని, మీకు కూడా ఉంది అని వాళ్ళకు కూడా గుర్తించేలా గుర్తు చేసింది అనమాట. ఇది 2 విధాలుగా నేను చూస్తాను. ఏంటంటే అప్పటికప్పుడు అన్నిటికీ అడ్జస్ట్ అయిపోయి ఒక సముదాయానికి స్వేచ్ఛ ఉంది అనేటప్పటికీ ఆ స్వేచ్ఛని ఎలా స్వీకరించాలి, ఆ స్వేచ్ఛని ఎలా మనం వాడుకోవాలి, యాక్సెస్ చేయాలి, వాడుకోవాలి రోజువారీ జీవితంలో. ఎందుకంటే ఆల్రెడీ మగవారికి సంబంధించిన స్వేచ్ఛలోనే హెచ్చు తగ్గులు ఉన్నాయి కదా, తారతమ్యాలు ఉన్నాయి. సో మేము ఆడవారిలాగా కనిపిస్తాం హిజ్రా కమ్యూనిటీ ముఖ్యంగా. సో మనం ఎలా ఈ స్వేచ్ఛని వాడుకోవాలి అనే ఒక థాట్ వచ్చింది, ఒక ఛాలెంజ్ కూడా వచ్చింది. ఛాలెంజ్ కూడా అని అంటాను, ఎందుకంటే ఇది ఒక పవర్. సుప్రీంకోర్టు మాట్లాడుతుంది, అత్యున్నతమైన న్యాయస్థానం మాట్లాడుతుంది మా హక్కుల గురించి, స్వేచ్ఛల గురించి అన్నప్పుడు వాటిని యాక్సెస్ చేయడానికి ఖచ్చితంగా మేము ముందుకు వెళ్తాం. సో దాన్ని ఫస్ట్ వితిన్ సముదాయమే వాడతాం. సమాజానికి ఎగెనిస్ట్గా వాడేంత ధైర్యం చేయకపోవచ్చు, ఒకవేళ చేసినా కానీ సమాజం దాన్ని కాలవేయడానికి ప్రయత్నించవచ్చు, చాలా ఈజీ కూడా. సో దీన్ని చిన్న చిన్న ఎగ్జాంపుల్స్లో ఎలా చెప్తానంటే, మనం 2015లో ప్రవల్లిక మర్డర్ కేసు చూసాం వెంకట్ యాదవ్ ద్వారా. సో అంటే ట్రాన్స్జెండర్ మహిళ సెక్స్ వర్కరు తనని చంపిన అడిగేవారు లేరు అనేది అది అంటే ఇది ఒక స్థాయిని బట్టి పొజిషన్ ఎట్లా ఉందనే దాన్ని బట్టి మనకి అర్థమవుతుంది. కానీ అప్పుడు 2014 జడ్జిమెంట్ వచ్చింది కాబట్టి మేమందరం కమ్యూనిటీ అందరం తాటి మీదకి వచ్చి, లేదు ఇంతకుముందు జరిగి ఉండొచ్చు, బట్ ఇప్పుడు సుప్రీంకోర్టు చెప్పింది, ఇప్పుడు దీన్ని మీరు సీరియస్గా తీసుకోవాలి. పోలీస్ డిపార్ట్మెంట్, స్టేట్ కూడా ఒక కేసు ఫైల్ చేయాలి, ఎవరైతే చంపారో వాళ్ళని ఖచ్చితంగా అరెస్ట్ చేయాలని ఒక ఏదైతే ప్రెషర్ పెట్టడం అనేది అంతా కూడా ఆ బేస్ నుంచి వస్తుంది. సుప్రీంకోర్టు మాట్లాడటం, ఆ న్యాయస్థానం ఒక జడ్జిమెంట్ ద్వారానే వస్తుంది. ఇప్పుడు ఈ జడ్జిమెంట్కి నల్సా జడ్జిమెంట్ అని ఎందుకు పేరు వచ్చింది? నేషనల్ లీగల్ సర్వీస్ అథారిటీ అనేది ఒక సంస్థ, నేషనల్ లెవెల్లో అన్ని మార్జినలైజ్ కమ్యూనిటీ కూడా ఉచితంగా న్యాయ సేవలు అందాలనే ఉద్దేశంతో పెట్టబడిన సంస్థ అది. సో ఈ ప్రక్రియలో ఏదైతే హిజ్రా కన్సల్టేషన్స్ జరిగినాయి లీడర్స్కి చాలా మటుకు, ట్రాన్స్ ఎల్జిబిటీ కన్సల్టేషన్స్లో, అందులో నాల్సా గమనించింది ఏంటంటే వీళ్ళకి ఏదైతే ప్రాథమిక హక్కులు, స్వేచ్ఛలు ఉన్నాయో ఇవి అందట్లేదు. కాబట్టి వాళ్ళు ఒక పిటిషనర్ని ఎంకరేజ్ చేస్తున్నట్టు, అంటే నసీబ్జీ కౌర్ సొసైటీ అని, లక్ష్మీనారాయణ త్రిపాఠి, గౌరీ సావంత్ అనే వాళ్ళు మెయిన్ పిటిషనర్స్ ఉన్నారు. వాళ్ళ ద్వారా నాల్సా ఈ పిటిషన్ని మూవ్ చేసింది సుప్రీంకోర్టులో, గవర్నమెంట్ తరపు ఎగెనిస్ట్ అనమాట. సో అప్పుడు సుప్రీంకోర్టు చెప్పడం జరిగింది ఏంటంటే, ఇన్స్ట్రక్షన్స్, ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది ఏంటంటే, అవును ఇన్ని తరాలుగా ఈ సముదాయం వెనక్కి తోడబడింది కాబట్టి ఇప్పటి నుంచి అయినా కానీ వీళ్ళకి మగారికి సమానంగా వీరికి అన్ని వసతులు కల్పించండి. ముఖ్యంగా
సోషల్లీ అండ్ ఎడ్యుకేషనల్లీ బ్యాక్గ్రౌండ్ కమ్యూనిటీగా బ్యాక్వర్డ్ గ్రూప్గా కమ్యూనిటీగా వీడిని గుర్తించండి అంటే రిజర్వేషన్లు ఇవ్వండి విద్యలో ఉపాధిలో అనేసి చెప్పడం జరిగింది. ఐడెంటిటీ ఎలా ఉండాలి అనే దాంట్లో కూడా క్లారిటీ ఇచ్చింది సుప్రీంకోర్టు. ఏంటంటే ట్రాన్స్జెండర్ వారిది వ్యక్తిగత సెల్ఫ్ ఐడెంటిటీ, అది వారి బాడీకి సంబంధించింది కాదు. అది వారు ఆడ మగ ట్రాన్స్ ఏ విధంగానైనా వాళ్ళని వారు గుర్తుంచుకోవచ్చు. సర్జరీలు కంపల్సరీ కాదు అని చెప్పలేదు. ఓకే, అంటే ఇప్పుడు సుప్రీంకోర్టు ఒక జడ్జిమెంట్ ఇది చేసింది, కానీ రోజువారీ జీవితంలో ఒక ట్రాన్స్ పర్సన్ ఎలాంటి అనుభవాల్ని, అది అంటే కనిపిస్తున్నది ఏమంత హ్యాపీగా లేదు, కానీ ఎట్లాంటి అనుభవాల్ని, మీ పర్సనల్ ఎక్స్పీరియన్స్ కూడా చాలా ఉండి ఉంటుంది, చాలామందిని కూడా మీరు కలుపుతున్నారు కాబట్టి ఎట్లాంటివి అసలు రోజువారీ జీవితంలో ఎట్లాంటివి వస్తాయి? వివక్షత అనేది ఇంత తొందరగా తగ్గుద్ది అని చెప్పలేను నేను. యాక్సెప్టెన్స్ అనేది కూడా తొందరగా వస్తుందని కూడా చెప్పలేను నేను. బట్ ఆ ప్రయత్నం అయితే చాలా రిగరస్గా, చాలా దృఢంగా కమ్యూనిటీ ద్వారా, కమ్యూనిటీకి సహాయం చేసే వాళ్ళ ద్వారా జరుగుతుంది అని మాత్రం గట్టిగా చెప్పగలను. సో అది 2014 జడ్జిమెంట్ తర్వాతనే అది మనం చూడగలుగుతున్నాం కూడా చాలా క్లియర్గా. ఏదైతే సుప్రీంకోర్టు అందో విద్యా ఉపాధి అవకాశాల్లో రిజర్వేషన్ ఇవ్వాలన్నది వేరు వేరు ట్రాన్స్జెండర్ యాక్టివిస్టులు హైకోర్ట్స్కి వెళ్ళి ప్రీతికా యాష్నిది కానీ, గ్రేస్ బాను కానీ, మఠం గంగాభవాని కానీ, ఇట్లా లైన్ అంటే ఎప్పుడైతే సుప్రీంకోర్టు అందో ఆ తర్వాత దాని ఇంప్లిమెంటేషన్ తేవడానికి వేరు హైకోర్ట్స్ సంప్రదించి రిజర్వేషన్ ఇవ్వాలి అని జడ్జిమెంట్స్ తెచ్చుకొని తద్వారా విద్యలో ఉపాధిలో వెళ్ళటం ఏదైతే కనపడతా ఉందో ఇది ఒక ఫస్ట్ స్టెప్ కమ్యూనిటీ ద్వారా జరిగింది, ప్రోగ్రెసివ్ స్టెప్. ఎందుకంటే ఇన్ని తరాల వరకు కూడా మాకు చదువు కానీ ఉద్యోగం కానీ ఎక్కడ చూడలేదు, వినలేదు కూడా, అది జరిగింది. పర్సనల్ స్థాయికి వస్తే కుటుంబ వ్యవస్థలో ఎలా యాక్సెప్ట్ చేయాలి ఒక సగటు ట్రాన్స్జెండర్ వ్యక్తిని? మేము అంటే ఉద్యమాల బ్యాక్గ్రౌండ్లో చిన్నపిల్లల హక్కుల గురించి పోరాడే వాళ్ళు ఉన్నారు, దళిత్ మైనారిటీ ఆదివాసీ వాళ్ళ గురించి పోరాడే వాళ్ళు ఉన్నారు. ఇవన్నీ సముదాయాలు ఒక పోరాటాలే ఉన్నాయి కదా మనకి. ఆ పోరాటాల్లో ఎప్పుడు కూడా ట్రాన్స్జెండర్ వాళ్ళకి సంబంధించిన ఎలాంటి డిస్కషన్ కూడా ప్యారలల్గా జరగలేదు, ఇంక్లూజివ్గా జరగలేదు. బట్ అలా అని అందులో లేరని కాదు, అందులో కూడా ఉండి ఉండొచ్చు. బయట సమాజంలో ఉన్న వివక్షత వల్ల వాళ్ళు బయటపడకపో ఉండొచ్చు, అలాంటి వాతావరణం లేకపోవడం వల్ల. సో కాబట్టి ఈ మార్పు ఎక్కడ జరిగిందంటే ఉద్యమాల్లో కూడా, ఇప్పుడు సుప్రీంకోర్టు చెప్పింది కాబట్టి ఉద్యమాల్లో ఉన్న ట్రాన్స్జెండర్ వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా వాళ్ళు బయటకు రావటం, ఓపెన్గా రావటము, మేము ఇక్కడ ఉన్నాము, మా ఎగ్జిస్టెన్స్ ఉంది అని చెప్పడం జరిగింది. మూడవది అన్నిటికన్నా ఏదైతే కుటుంబ వ్యవస్థ అన్నానో, కుటుంబంలో కూడా మనం ఇప్పుడు ఏం చేయాలి, మరి వీళ్ళకి హక్కులు ఉన్నాయి, వీళ్ళని ఇంటి నుంచి బయటకు పంపకూడదు, మరి ఇంట్లో పెట్టుకుంటే వివక్షత ఉంది. ఇప్పుడు 3 పిల్లలు ఉంటే 3లో ఒక ట్రాన్స్ అయితే, ఒక అక్క తమ్ముడు ఉంటే వాళ్ళ భవిష్యత్తు దీనివల్ల ఇంపాక్ట్ అవుతుంది, పెళ్ళి కానీ ఇవన్నీ కానీ అవవు, సామాజిక పరంగా వివక్షత గురవుతుంది అనే ఒక ఏదైతే తర్జన భర్జన ఉందో అది 2014 నుంచి మొదలై ప్రతి చోట జరుగుతుంది, ప్రతి ఒక్క ఇంట్లో కూడా జరుగుతుంది ఎక్కడైతే ట్రాన్స్జెండర్ పిల్లలు కానీ వ్యక్తులు కానీ పుట్టారు. సో ఇది ఎన్నో మార్పులకి మనకి కనపడతాయి. ఇప్పుడు కొంతమంది యాక్సెప్ట్ చేసిన కుటుంబాల్లో వాళ్ళ తల్లిదండ్రులతో, వాళ్ళ చుట్టాలతో, వాళ్ళ అన్నతమ్ములతో, అక్కచెల్లెలతో మనకి ట్రైన్స్లో కానీ మార్కెట్లో కానీ కనపడతాం. ఇదంతా ఒక ప్రోగ్రెస్ యాక్చువల్గా. ఇప్పుడు చాలామందిని మీరు కలుస్తూ ఉంటారు కాబట్టి మీ పరిశీలనలో అంటే ఏ సముదాయంలో ఎక్కువ ట్రాన్స్ అంటే వస్తున్నటువంటి, అంటే ఆర్థికంగా వెనుకబడినటువంటి వాళ్ళ, లేకపోతే సామాజికంగా వెనుకబడిన, ఆధిపత్య కులాలకు సంబంధించి, అంటే ఈ రేషియో ఏమన్నా చేశారా ఇప్పుడు? సో అంటే దీనికి 2 అంటే డిఫరెంట్ ఆన్సర్స్ నాకు ఉన్నాయి, అంటే అబ్జర్వేషన్స్ అవి. యాక్చువల్గా ఏంటిదంటే ఒకవేళ కులాన్ని బేస్గా తీసుకొని ఒకవేళ మనం చూసినట్లయితే అణగాని కులాల నుంచి వచ్చిన వాళ్ళు ఆల్రెడీ అణగాని కులాలలో ఒక పోరాట ధోరణి ఉంది, ఒక టోను, ఒక ప్రొటెస్టింగ్ ఇది ఉంది, స్పిరిట్ ఉంది వాళ్ళలో. కాబట్టి అందులో ట్రాన్స్గా పుట్టినప్పుడు
సుప్రీంకోర్టు జడ్జిమెంట్ మనకి ఒక ఆయుధమైనప్పుడు ఖచ్చితంగా ఆ సముదాయంలో పుట్టిన వాళ్ళు పోరాట పటిమతోటి ముందుకు వచ్చి ఇప్పుడు గ్రేస్ బాన్ లాంటి వాళ్ళు, దళిత ట్రాన్స్ యాక్టివిస్టులు అందరూ చాలా విజిబుల్గా, లివింగ్ స్మైల్ విద్య కానీ వీళ్ళందరూ ముందుకు వచ్చిన దృష్టాంతాలు ఉన్నాయి. సో అలాంటి ఇంకా వాళ్ళకి పోరాట పటిమ ఉంది కాబట్టి వితిన్ ఆ సముదాయంలో కూడా అది ఉంది కాబట్టి వాళ్ళకి ఆ యాక్సెప్టెన్స్ తొందరగా వచ్చి ఉండొచ్చు. బట్ ఆ వివక్షత కూడా అలాగే ఉండొచ్చు. అంటే నేను ఒక దళిత్ పైగా ట్రాన్స్ అన్నప్పుడు వితిన్ దళిత్ కమ్యూనిటీలో కూడా వివక్షత ఉండొచ్చు. ఓకేనా. వీటికి అన్నిటికీ విభిన్నంగా అగ్రకులాలలో ఒకవేళ పుట్టినట్లయితే ట్రాన్స్ వ్యక్తిగా అక్కడ సైలెన్సింగ్ చాలా ఉంది. ఎందుకంటే అగ్రకులాలకి అగ్రవర్ణ కులాలకి ఒక ప్రైడ్ ఉంది, ఒక పరువు ఉంది కదా సమాజంలో. ఫలానా కులానికి సంబంధించిన వాళ్ళైతే మాదే పరువు అనుకుంటారు. ఫలానా కులానికి సంబంధించిన ఆ కులాల్లో ఇలా ఉంటారు, మగవాళ్ళు ఇలా, ఆడవాళ్ళు ఇలా అనే ఒక స్టీరియో టైపింగ్ ఆల్రెడీ ఉంది. జెండర్ స్టీరియో టైపింగ్ కానీ ఒక సెక్షువాలిటీ స్టీరియో టైపింగ్ కానీ ఉంటాయి, రీఇన్ఫోర్స్ చేసేవి ఉన్నాయి చాలా. అవి ఆ కులంలోనే కాకుండా కింద ఉన్న కులాలు కూడా నమ్మే ఒక వాతావరణం ఉంది మనకి. సో ఒకవేళ ఎట్టి పరిస్థితులు అలాంటి కులాల్లో కనపడినా వాళ్ళని సైలెన్స్ చేయటము, వాళ్ళకి కనపడకుండా చేసే, ఇప్పుడు మనం చాలా ఒక పోరాటాలు అనుకున్నాం, పరువు హత్యలు ఇవన్నీ అనుకున్నాం కదా, అలాంటివి ఎన్నో జరుగుండొచ్చు అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఆ కులాల్లోంచి పారిపోయి వచ్చి హిజ్రా సముదాయంలో తలదాచుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ స్టోరీస్ వింటే నువ్వు మగపిల్లాడుగానే ఉండాలని చేతులు కాళ్ళు కట్టి సంకెళ్ళతోటి అన్నం పెట్టకుండా ఒక రూమ్లో బంధించి కొట్టి అవన్నీ స్టోరీస్ విన్నప్పుడు నాకు అనిపించింది ఇది పరువుకు సంబంధించిన ఇది ప్రశ్న కాబట్టి అగ్రకులాలు ఇవి ఖచ్చితంగా కొంతమంది బయటకు వచ్చిన వాళ్ళు తప్పించుకున్న వాళ్ళు బతికారు, దాని వాళ్ళు చనిపోయారు మనకు తెలియదు. ప్రధానంగా ట్రాన్స్ అంటే సర్జరీ అవసరం లేదు అని చెప్పి నల్సా జడ్జిమెంట్లో ఉన్నది. అయితే ట్రాన్స్గా ఉన్నటువంటి వ్యక్తులు ప్రధానంగా ఎదుర్కొంటున్నది ఆరోగ్య సమస్య. అంటే ఎట్లాంటి ఇష్యూస్ ఉంటాయి? రెండు విషయాలు ఈ ఆరోగ్యానికి సంబంధించి చెప్తాను. ముఖ్యంగా ఫస్ట్ విషయం ఏంటంటే ట్రాన్స్జెండర్ వ్యక్తుల పట్ల ఉన్న వివక్షత వల్ల వాళ్ళు ఏవైతే ఆరోగ్య అవసరాలు కానీ, ఆ అవసరాలు తీర్చుకోవడానికి ఉన్న సదుపాయాలు కానీ అవి ఫ్రీగా కూడా కావచ్చు గవర్నమెంట్ హాస్పిటల్, వీటికి కూడా వెళ్ళరు, వాటిని యాక్సెస్ చేసుకోరు, ఆ సేవలు అందుకోరు అన్లెస్ అంటిల్ విపరీతమైన పరిస్థితుల్లో కానీ, అంటే అది మెడ దాకా వచ్చినాక కానీ, అంటే ముదిరిపోయినాక కానీ ఆరోగ్య సమస్య వెళ్ళరు డాక్టర్ దాకా. ఎందుకు వెళ్ళరు అనేది ఒక అండర్స్టాండింగ్ ఏంటంటే, ఒక సామాజిక స్థితి ఏంటంటే, నేను ట్రాన్స్జెండర్ వ్యక్తిని, నా లైఫ్ ఇంపార్టెంట్ కాదు ఈ సమాజంలో, నన్ను నా కుటుంబం వెలివేసినప్పుడు, అక్కడే నాకు విలువ లేనప్పుడు, సమాజంలో విలువ లేనప్పుడు నేను కూడా విలువించుకోను, నా శరీరానికి కూడా విలువించుకోను. ఏ చిన్నది జరిగినా ఆ శరీరానికి ఫోన్లే, ఈరోజు కాకపోతే రేపు నయమవుతుంది అనే ఒక డిస్క్రిమినేషన్, ఒక ఇంటర్నలైజ్డ్ డిస్క్రిమినేషన్ కూడా ఉండిపోతుంది అనమాట. అంటే వివక్షత, వైలెన్స్ని యాక్సెప్ట్ చేయటము, నా జీవితం విలువైంది కాదు అని ఒక యాక్సెప్టెన్స్కి వచ్చేస్తారు అనుకున్నట్టే. సో అప్పుడు దీనికి తోడుగా ఒకవేళ సదుపాయాలకు వెళ్ళినా కానీ అందరూ వాళ్ళ వైపు చూడటం, కాన్సన్ట్రేషన్ ఏంటి, హిజ్రా ఎందుకు వచ్చారు ఇక్కడ, ఈ ట్రాన్స్ఫర్స్ ఎందుకు వచ్చారు అన్నప్పుడు ఆ చూపులు, మీరు ఉండండి అమ్మా, ఒక 10 మంది క్లయింట్స్ ఉంటే మీకు ఉంటారు, డాక్టర్ చూస్తారు తర్వాత అంటే, ఒకవేళ లైన్లో ఉన్నా మన నెంబర్ ఉన్నా కానీ డాక్టర్ తర్వాత చూస్తాడు, లేదా డాక్టర్ లేడు అని చెప్పడం, ఇలాంటివన్నీ చాలా ఎదుర్కోవడం వల్ల అసలు ఆరోగ్య సదుపాయాలని తీర్చుకునే ఆలోచన కూడా లేదు సముదాయానికి. ఇది మెయిన్ ఒకటి. రెండోది ఏంటంటే ట్రాన్స్జెండర్ వ్యక్తుల ఆరోగ్యం అనగానే సమాజంలో, అంటే అది సామాన్య సగటు వ్యక్తి నుంచి పాలకులు, అగ్రరాజ్య పాలకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ వరకు వాళ్ళ మైండ్లో ఉన్నది ఏంటంటే ట్రాన్స్జెండర్ హెల్త్ అంటే వీళ్ళు మగవాళ్ళ నుంచి ఆడవాళ్ళు, ఆడవాళ్ళ నుంచి మగవాళ్ళు చేసే సర్జరీస్కి సంబంధించిందే ఇది హెల్త్ అని ఒక మూఢనమ్మకం ఉంది. దిస్ ఈజ్ మూఢనమ్మకం. ఎందుకంటే అందరికీ సర్జరీ చేసుకునే అవసరం లేదు ట్రాన్స్జెండర్ కమ్యూనిటీలో. సర్జరీ కొంతమందికే కావాలి, కొంతమందే చేసుకోగలరు, ఆ ధైర్యం అందరికీ లేదు యాక్చువల్గా, ఆ వెసులుబాటు కూడా అందరికీ లేదు, అంత డబ్బులు కూడా ఎవరి దగ్గర లేవు. ఓకేనా. సో ట్రాన్స్జెండర్ హెల్త్ అంటే ఆ సర్జరీసే కాదు, మేల్ నుంచి ఫీమేల్ నుంచి మేల్,
ఓన్లీ జెండర్ డిస్ఫోరియా ఉన్న వాళ్ళకి ఆ సర్జరీస్ అవసరం. అది చాలా మినిస్కూల్, 1% 0.5% ఉంటారు. కానీ మిగిలిన ఆరోగ్య విషయాలన్నీ ఏంటి అంటే మామూలు జన సామర్థ్యంకు ఉన్న ఏవైతే ఆరోగ్య సమస్యలు ఉన్నాయో, డయాబెటీస్, బ్లడ్ ప్రెషరు, థైరాయిడ్, ఇవన్నీ ఉన్నాయి కదా, క్యాన్సరు, లాంగ్ టైమ్ ఎలిమెంట్, ఇవన్నీ ఉన్నాయి. సో మామూలు జలుబు, దగ్గు, జ్వరం వస్తేనే ఈ గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి చూపించుకోలేని వాళ్ళు ఇలాంటి లాంగ్ టర్మ్ ఎలిమెంట్ ఈ వైద్య సదుపాయాలు, ఆరోగ్య అవసరాలు తీర్చుకునే వాతావరణమే లేదు. అది మెయిన్.